ద్వారకా తిరుమలకి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే శ్రీ స్వామివారి సప్త గోకులం అని గోశాల అయితే కనిపిస్తుంది. గోవులు చాలా బాగుంటాయి అన్నమాట. గోపాలకుడైన శ్రీకృష్ణుడి విగ్రహం ఇక్కడ నల్లరాతితో చాలా అందంగా అయితే ఉంటుంది. శ్రీకృష్ణుని వారు నామాలతో బొద్దుగా అందంగా అయితే కనిపిస్తూ ఉంటారనమాట ఈ విగ్రహంలో. గోశాలలో మనము గోవులకి మేత వేయడానికి అని చెప్పి మనకి మేత ఇస్తారండి. ఇక్కడ 100 రూపాయలు మొదలుకొని ఎంతవరకైనా విరాళం రాయొచ్చు. అంటే ఈ విరాళం కూడా స్వామివారి సేవకే వెళ్తుంది అనమాట. అలా విరాళం ఇచ్చిన వారికి మేత వేయడానికి అయితే ఒక గిన్నెతోటి మేత ఇస్తారనమాట. మనం చక్కగా ఆ గోవులన్నిటికీ కూడా ఆ మేత తినిపించవచ్చు. మన హిందూ ధర్మంలో గోవు చాలా పవిత్రమైనది. సకల దేవతలు ఈ గోవులే కొలువై ఉంటారని చెప్పి మన వాళ్ళు నమ్ముతూ ఉంటారండి. అలాంటి గోసేవ చేసుకోవడం చాలా మంచిది. గోవులను సంరక్షించడం ద్వారా ధర్మ పరిరక్షణ జరుగుతుందని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలాగే వాతావరణ సమతుల్యతను కూడా గో సంరక్షణ ద్వారా కాపాడవచ్చు. ఆవులకి ఇలా మేత తినిపించినప్పుడు చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుంది. ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ గోశాలను సందర్శించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.